మళ్ళీ ఒకసారి అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అండి. అందరి పూజ అయిపోయిందా? 10:30, 11:30 తర్వాత విగ్రహాన్ని పెట్టుకొని దీపం పెట్టేసుకోవాలి, వ్రత సంకల్పం తీసుకోవాలనేసి అయితే నేను విన్నాను. ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ వ్రతం స్టార్ట్ చేసుకొని టెంకాయ కొట్టి మిగతా ప్రసాదాలన్నీ పెట్టొచ్చు అనేది అయితే నేను ఈరోజు అయితే విన్నాను. మరి నేనైతే విగ్రహం కోసం వెళ్తా ఉంటే దాదాపు ఎక్కడ దొరకలేదు చాయ్ బసాలో. ఇంకా ఒక నార్మల్గా పూజా సామాగ్రి దొరికే అన్ని షాప్కి వెళ్తే ఒకటి దొరికిందనమాట. 250 రూపీస్ అంట, చిన్నది మట్టిదే అంటండి, పైన పెయింట్ వేసామని చెప్పారు. ఓకే సేఫ్ అనుకొని ఇంకా పువ్వులు అవి తీసుకొచ్చాను. పువ్వులు కూడా దొరకడం గగనంగానే ఉంది. ఆ ఎన్ని పూలే 40 రూపీస్ అంట. ఇంకా దేవుని గుట్లోనే పెట్టాలని ట్రై చేశాను. ఎందుకు మరి అంత ఇరుకిరుకు అయిపోవడం ఎందుకనేసి కింద ఒక పీఠం లాగా వేసేసి పెట్టేశాను, కొత్త జాకెట్ ముక్క వేసేసి. ఇంకా నా పుస్తకాలకు కూడా పూజ చేసుకుంటున్నాను. వినాయక చవితికి ఇది అలవాటు అయిపోయింది నాకు. ఎందుకు అనుకుంటానంటే ఈ సంవత్సరం కాకుంటే ఇంకో సంవత్సరం వినాయక చవితి చేసుకునే వరకైనా కూడా విఘ్నాలన్నీ తొలగిపోయి నాకేమైనా మంచి రోజులు వస్తాయి అనే ఒక చిన్న ఆశతో చేసుకుంటాను. మరి నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందో చూద్దాం.